హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీ అండ్ మామ్ బ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్స్లో తెలియచేయండి. సో ఈరోజు అయితే నా డిజైనర్ బ్లౌజెస్ కలెక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో నేనైతే ఓన్లీ డిజైనర్ బ్లౌజెస్ ఒకటే చూపిస్తున్నానండి. శారీస్ అంత ఎక్కువగా ఏం చూపించట్లేదు. సో శారీ ఎంత కాస్ట్ ఉన్నా బ్లౌజ్ని బట్టి చేంజ్ అవుతుంది. ఫస్ట్ది ఇదైతే నెట్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. క్లాత్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంది. టోటల్ మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. ఫ్రంట్ అయితే బోట్ నెక్తో చేయించుకున్నాను. బ్యాక్ అయితే నార్మల్గా రౌండ్ పెట్టి చూసుకొని బ్యాక్ ఓపెన్ డోరీస్ వేయించుకున్నా. ఇందులో అయితే 2 లైనింగ్స్ అయితే వేయించుకున్నా. అదేంటంటే ఒకటి సాటిన్, ఇంకొకటి నార్మల్ లైనింగ్ వేయించుకున్నాను. శారీ అయితే ఇదనమాట. దీంట్లో వేరే బ్లౌజ్ వచ్చింది నాకు. పింక్ కలర్ ఇచ్చనమాట, బార్డర్ కలర్. కానీ నేనైతే డిజైనర్గా ఉంటుంది కదా అని అలా చేయించుకున్నాను. ఇంక ఈ బ్లౌజెస్ బయటకైనా సెట్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నాను. సో సెకండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. ఇదైతే గ్రే కలర్లో వచ్చింది బ్లౌజ్. ఇదైతే శారీలో వచ్చిన బ్లౌజేనండి. మొత్తం అంతా టోటల్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. నేనైతే బ్యాక్ ఇలా నెట్ లాగా వేయించుకొని అందులో బబుల్స్ లాగా అట్లా వేయించుకున్నా. ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకున్నాను ఈ బ్లౌజ్కి. ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది, ప్రిన్సెస్ కటింగ్. ముందు ఫ్రంట్ వచ్చేసి నార్మల్గా ఉంటుందన్నమాట. వెనకాల మాత్రం హై నెక్ లాగా ఇలా నెట్ కవర్ అవుతుంది. ఆ నెట్కి కూడా నేను సైడ్స్కి స్టిచ్చింగ్ ఏమి వేయించుకోలేదండి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఫ్రీగా మూవ్ అవ్వచ్చు. ఈ బ్లౌజెస్ వెయిట్కైనా పెయిర్ చేసుకోవచ్చు అన్నట్టుగా తీసుకున్నా. ఇది శారీ అనమాట. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది గోల్డ్ అనమాట. గోల్డెన్ బ్లౌజ్. ఇది కూడా శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్తోనే చేయించుకున్న బ్లౌజ్. గోల్డ్ వచ్చిందనమాట. ఇంక పీచ్ కలర్ శారీ వచ్చేసి దానికి వచ్చేసి నార్మల్ నెక్కి పైన కొంచెం నెట్ యాడ్ చేయించుకొని ఇలా వేయించుకున్నాను అనమాట. ఈ బ్లౌజెస్ మన దగ్గర ఒక్క గోల్డ్ బ్లౌజ్ ఉంటే చాలు, ఇంకా ఏ శారీస్కైనా పెయిర్ చేసుకోవచ్చు కదా. అందులో బ్లౌజెస్ అయితే ఇప్పుడు స్టిచ్చింగ్ ఛార్జెస్ చాలా హైగా ఉన్నాయి. సో బ్యాక్ కూడా వెనకాల ఇలాగే నెట్ వేయించుకున్నాను. రౌండ్ కంటే కొంచెం హైగా ఉంటుంది. శారీ అయితే ఇది ఇలా వచ్చి ఉంటుంది, బార్డర్ ఇలాగా. సో నెక్స్ట్ శారీ వచ్చేసేదండి. ఇదైతే మంచి క్రీమ్ కలర్ అనమాట. దానికి వచ్చేసి మిడిల్లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ లాగా ఇచ్చారు. అక్కడక్కడ పింక్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి మిడిల్లో. బార్డర్ వచ్చేసి ఇది బార్డర్ కలరే మనకు బ్లౌజ్ ఇచ్చారనమాట. దీనికైతే నేను బోట్ నెక్, హై నెక్ వేయించుకున్నాను. ఇలా సీక్వెన్స్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్తో చేయించుకున్నాను అనమాట. సైడ్ జిప్ ఇంకా హుక్ కూడా పెట్టించుకున్నాను ఒకటి. సో నెక్స్ట్ శారీ అయితే ఇదండి. ఇదైతే పళ్ళు పార్ట్. కింద వచ్చిన బార్డర్ పింక్ కలర్లో బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇంకా ఇది మిడిల్ పార్ట్ వచ్చేసి అంతా ఇలా వచ్చి ఉంటుంది, లెహంగా మోడల్ అనమాట. ఫస్ట్ చూపించింది ఇదైతే పళ్ళు పార్ట్. బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. ఇలా నెట్టెడ్తో వేయించుకున్నా. పైన అయితే చిన్న లేస్ వేయించుకున్నాను పైన. ఇంకా సైడ్ అయితే జిప్. సో ఇలాంటి బ్లౌజెస్కి అయితే మనము జ్యువెలరీ ఎక్కువ పే చేయనక్కర్లేదండి. నేను ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ అఫోర్డబుల్ అండి. 1000 నుంచి 1500 రేంజ్లో ఉన్న శారీస్ అనమాట. నెక్స్ట్ శారీ అయితే ఇది మంచి ఎల్లో అనమాట, మ్యాంగో ఎల్లో. ఇదైతే కింద మిర్రర్స్ లాగా డిజైన్ వచ్చింది. శారీ మొత్తం ప్లెయిన్. ఇంకా బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్గా వేయించుకున్నా. హ్యాండ్స్కి ఇలా పెట్టించేసుకున్నా. ఇంకా బ్యాక్ అయితే నెక్ ఇలా పెట్టించుకొని ఒక చిన్న లేస్ యాడ్ చేయించాను ఆ నెక్కి. చాలా బాగుంటుంది. ఈ శారీ అయితే మీషోలో కూడా ఉందండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మంచి గ్రీన్ కలర్ అనమాట, మెహందీ గ్రీన్ లాగా ఉంది. ఆర్గంజా శారీ ఇది. దీనికైతే లోపల లైనింగ్ మాత్రం కట్ వర్క్ వేయించుకున్నాను. పైన రౌండ్ మాత్రం అలాగే ఉంటుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ అలాగే ఉంటుంది. ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకున్నాను ఈ బ్లౌజ్కి అయితే. సో ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఇదనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్.